దసరా అంటేనే అందరి చూపు కర్నూలు జిల్లా వైపు ఉంటుంది. దసరా సందర్భంగా కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం హొలగొంద మండలం దేవరగట్టులో బన్నీ ఉత్సవాలు నిర్వహిస్తారు. ఆ బన్నీ ఉత్సవాల్లో అనేక మంది కర్రల సమరం అంటుంటే అక్కడ సంప్రదాయం అంటున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లు ఎలా చేశారు, ఎలాంటి బందోబస్తు ఏర్పాటు చేశారో జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, మొత్తం దేవరగట్టు బన్నీ ఉత్సవాలకి ఎలాంటి ఏర్పాట్లు చేశారు, దీనికి సంబంధించి బందోబస్తు ఎలా ఉండబోతుంది? సో రేపు విజయదశమి రోజు జరిగే బన్నీ ఉత్సవం ఏముందో దేవరగట్టులో, దానికి బందోబస్తు భాగంగా దాదాపు 800 మంది పోలీస్తో మనం బందోబస్తు అరేంజ్ చేయడం జరిగిందండి. 2 అడిషనల్ ఎస్పీలు, 7 డిఎస్పీలతో పాటు 5 చెక్ పోస్ట్స్ మనం ఎరెక్ట్ చేశాము, ప్లస్ 10 పికెట్స్ ఉంటుందండి. దీంతోపాటు యాజ్ అ పార్ట్ ఆఫ్ ఫోర్స్ మల్టీప్లయర్స్ అంటాము. సో 100 కన్నా ఎక్కువ, ఆల్మోస్ట్ 110 సీసీటీవీ కెమెరాస్ కూడా అక్కడ అరేంజ్ చేయడం జరిగింది. సో సీసీటీవీ కెమెరాస్ ప్లస్ ఇల్యూమినేషన్. సో సీసీటీవీ కెమెరాస్ మనకి ఎవరైనా కావాలనే ట్రబుల్ ఎవరైనా చేస్తే వాళ్ళందరినీ ఐడెంటిఫై చేయడానికి మనకి వస్తాయండి. సో రేపు నైట్ జరిగే బందోబస్తుకి ఇవన్నీ మనం అరేంజ్ చేసాము. బట్ దీనికన్నా ముఖ్యంగా ఏముందో, లాస్ట్ 15-20 రోజుల నుంచి మనం విలేజ్కి వెళ్ళి పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేయడం జరిగిందండి. సో సంప్రదాయం పేరుతో చాలామంది చాలామందికి ఇంజురీస్ జరుగుతున్నాయి కాబట్టి అది మనం ఎలా అరికట్టాలి. సో కొంతమంది ఆ స్టిక్స్కి రింగ్స్ కట్టుకొని వస్తారు, ఐరన్ రింగ్స్ కట్టుకొని వస్తారు, తాగి వస్తారు. సో తాగి రావడం వల్ల రియాక్షన్ టైం తగ్గుతుంది కాబట్టి మీకు తలకి హెడ్ ఇంజురీస్ జరుగుతున్నాయి. సో ఇలాంటివన్నీ అవేర్నెస్ మనం ప్రజల్లో తీసుకురావాలి కాబట్టి చుట్టుపక్కల ప్రాంతంలో విలేజెస్లో మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేయడం జరిగిందండి. ప్లస్ దాదాపు 200 మందికి పైగా ట్రబుల్ మాంగరర్స్ ఎవరున్నారో, ప్లస్ పాత నేరస్తులు ఎవరున్నారో, ప్లస్ పాత కక్షల్ని ఆ రోజు మనం సెటిల్ చేసుకుందామని చూసుకున్న వాళ్ళు ఎవరున్నారో, ప్లస్ ఐడి లిక్కర్ సెల్లర్స్ ఎవరున్నారో వాళ్ళందరినీ మనం 107 బైండోర్ కూడా చేయడం జరిగింది. ప్లస్ కోఆర్డినేట్ సెర్చ్ కండక్ట్ చేసి విలేజెస్లో ఇప్పటికీ 300 కన్నా ఎక్కువ స్టిక్స్ కూడా మనం సీజ్ చేశాము. నిన్న ఒక ఈటీ కూడా మనం సీజ్ చేయడం జరిగిందండి. సో దాని మీద ఒక ఆర్మ్స్ యాక్ట్ కేసు కూడా పెట్టడం జరిగింది. సో ఇవన్నీ ప్రిపరేటరీ మీటింగ్స్లో ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయడము, బైండ్ అవుట్ చేయడము. దీంతోపాటు ఎక్సైజ్ డిపార్ట్మెంట్తో కలిసి మనం ఐడి లిక్కర్ అంటే నాటుసారా స్థావరం ఏమున్నాయో అవన్నీ, బెల్లం వాటర్ అవన్నీ ధ్వంసం చేయడం జరిగింది. సో దట్ ఆల్కహాల్ కన్జంప్షన్ ఎంత తక్కువ పాసిబుల్ ఉందో అంత తక్కువ అక్కడ క్రియేట్ చేయడానికి రేపు ఎలాగూ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అన్ని చుట్టుపక్కల ప్రాంతంలో ఎక్సైజ్ షాప్స్ కూడా, వైన్ షాప్స్ కూడా క్లోజ్ చేస్తారు. ప్లస్ కర్ణాటక బార్డర్ దగ్గర ఉంది కాబట్టి అక్కడ నుంచి కర్ణాటక లిక్కర్ రాకుండా ఇంటర్ స్టేట్ బార్డర్ చెక్ పోస్ట్ ఏమున్నాయి అవి కూడా మనం స్ట్రెంథెన్ చేయడం కూడా జరిగిందండి. ప్రతి సంవత్సరం కూడా అక్కడ ఉన్నటువంటి అనేక మందిని బైండ్ ఓవర్ చేస్తారు, రింగులు తొడిగినటువంటి కట్టెల్ని స్వాధీనం చేసుకుంటారు, తర్వాత డ్యూటీలను తీసుకురావద్దని అనేక సందర్భాల్లో అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ కానీ భక్తులకు కానీ చెప్పినప్పటికీ అది నెరవేరడం లేదు. ప్రతి సంవత్సరం కూడా పెరుగుతూ ఉంది. దీనిపైన ఈసారి ప్రత్యేకంగా ఎలాంటి దృష్టి సారించారు మీరు? ప్రతిసారి పెరుగుతుంది అనేది కొద్దిగా ఐ డోంట్ అగ్రీ అండి. కొద్దిగా తగ్గుతూనే వచ్చింది. ప్లస్ ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇది 100 సంవత్సరం నుంచి జరిగే సాంప్రదాయబద్ధంగా జరిగే ఈవెంట్ అండి. సో మనం ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్. మనం లాస్ట్ ఇయర్ కూడా మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టాము, ఈసారి కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టాము, కొద్దిగా ఎక్కువనే పెట్టాము. సో అవేర్నెస్ పెరిగే కొద్దీ ఇవన్నీ తగ్గుతూ వస్తాయి. సో లాస్ట్ ఇయర్ మనం అబ్జర్వ్ చేస్తే రింగ్స్తో పాటు స్టిక్స్ తగ్గాయి, లేవని చెప్పలేను, బట్ తగ్గాయి. ఈసారి కూడా గట్టిగా మనం అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగిందండి. సో ఐ హోప్, ప్లస్ విలేజెస్ అందరికీ మనం తెలియజేసాము, ఎక్స్ప్లెయిన్ చేసాము ఇది జరిగితే ఇది అని. ప్లస్ కొంతమంది ఎలా ఉంటుందంటే, 1000లో 10 మంది లేదు ఇది మన సంప్రదాయము, సంవత్సరం నుంచి చేస్తున్నాము, మీరు చెప్పేది తప్పు, అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. సో అలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి కొద్దిగా బైండ్ ఓవర్ కానీ వార్నింగ్ చేయడం కూడా జరిగింది. ప్లస్ కొన్ని సందర్భాలు ఎలా ఉంటాయంటే, పాత కక్షల్ని మనం ఇప్పుడే సెటిల్ చేద్దామనే కోణంలో కొంతమంది ఉంటారు. సో అలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి, అలాంటి ఇష్యూస్ ఐడెంటిఫై చేసి మనం బైండ్ ఓవర్ కూడా చేయడం జరిగిందండి. ప్రధానంగా అక్కడ చెట్లు ఉన్నాయి, చెట్ల మీద ఎక్కుతున్నారు, పాత మిద్దెలు ఎక్కుతున్నారు. గతంలో ఒక చెట్లో ఎక్కి ఒక వ్యక్తి చనిపోవడం జరిగింది. అలాంటి సందర్భంలో ఈసారి ఎలాంటి అక్కడ ఏర్పాట్లు చేశారు? రెవెన్యూ, అదేవిధంగా డిపార్ట్మెంటు ఇలాంటి సమన్వయంతో ఎలా ఏర్పాటు చేశారు? సో ఇప్పుడు మీరు చెప్పేది కరెక్టే. సో కొన్ని
పాత బిల్డింగ్స్ మనం ఐడెంటిఫై చేసాము. అక్కడ ఒక వాటర్ ట్యాంక్ ఉంది, ఆ వాటర్ ట్యాంక్ ఐడెంటిఫై చేసాము. తర్వాత అక్కడ ఒక వెల్ ఉంది, వెల్ ఐడెంటిఫై చేసాము. తర్వాత కొన్ని చెట్లు ఏమున్నాయో, వీక్ బ్రాంచెస్ ఏమున్నాయో అవన్నీ ఐడెంటిఫై చేసి అవి తీయించడం జరిగిందండి. సో ఇవన్నీ బిల్డింగ్స్ ఎక్కకుండా చుట్టూ కంచులు కానీ బ్యారికేడ్స్ కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది. తర్వాత అక్కడ ఒక వెల్ ఉంది, వెల్ని కవర్ చేస్తూ మనం గట్టిగా బ్యారికేడింగ్ కూడా R&B ద్వారా అరేంజ్ చేయడం జరిగిందండి. సో దీని గురించి కూడా బికాస్ అక్కడ పెద్ద ఎత్తున నంబర్స్ వస్తారు, అందరికీ చూడడానికి ఇది పాసిబుల్ ఉంటుంది కాబట్టి ఏదో దేవుడిని చూస్తే మాకేదో బాగా మంచి జరుగుతుంది అని ఆశయతో వాళ్ళు బిల్డింగ్ ఎక్కడం అవన్నీ చేస్తూ ఉంటారు. సో ప్రతి బిల్డింగ్ ఎంట్రన్స్కి మన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందండి. బట్ స్టిల్ కొంతమంది ఎలాగైనా ఎక్కుతారు. సో అవన్నీ వాళ్ళని దింపడము అవన్నీ చేయడం జరిగింది. సో పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ని కూడా మనం ఈసారి చాలా ఎక్కువనే పెట్టించాము. సో దట్ ఇలాంటివన్నీ జరిగితే విలేజర్స్ ద్వారానే అనౌన్స్ చేయించి వాళ్ళందరినీ దింపడము. సో ఇవన్నీ స్టెప్స్ తీసుకున్నామండి ఈసారి. ఇప్పుడు కర్ణాటక బార్డర్ ఉంది, కర్ణాటక మద్యం ఎక్కువ వస్తుంటుంది. అలాంటి సందర్భంలో చెక్ పోస్టులు ఎన్ని ఏర్పాటు చేశారు? మద్యం పైన ఎలాంటి నియంత్రణ చేపట్టబోతున్నారు? సో లాస్ట్ ఇయర్ దాకా కొద్దిగా మనకి కర్ణాటకకి ఆల్కహాల్ ప్రైజెస్లో తేడా ఉంది కాబట్టి కొద్దిగా అప్పుడు there was a tendency that కర్ణాటక లిక్కర్ ఇక్కడ వస్తుంది అని. బట్ ఇప్పుడు ప్రైస్ ప్యారిటీ లేదు కాబట్టి ఆ మూమెంట్ కొంచెం యాక్చువల్లీ తగ్గింది. ప్లస్ మన చెక్ పోస్టులు కూడా ఈ దేవరగట్టు దృష్టిలోనే స్ట్రెంథెన్ చేసాము. 5 చెక్ పోస్టులు పెట్టామండి. సో ఇంటర్ స్టేట్ బార్డర్ చెక్ పోస్టులు ఎవరైనా తీసుకొస్తే అవి సీజ్ చేయడం కూడా జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి భక్తులకి ప్రజలకి ఏం చెప్తారు మీ డిపార్ట్మెంట్గా? సో ఇప్పుడు అందరూ మీరు కూడా ఇప్పుడు అంటున్నారు చాలామంది ఇంజురీస్ అవుతున్నారు, చెప్తే వినట్లేదు, ఇది సమరం లాగా ఉంది, చాలామంది ఇంజూరీ అవుతున్నారు. సో దేవరగట్టు మాట అయితే అందరూ నెగిటివ్గా మాట్లాడుతున్నారు. బట్ ఇట్ ఈస్ అ ఫెస్టివల్ విచ్ హ్యాస్ బిన్ సెలబ్రేటెడ్ ఫర్ లాట్ ఆఫ్ ఇయర్స్. సో మనం ఇది సమరం అనకుండా సంబరం కోణంలో తీసుకురావాలి. సంబరం కోణంలో ఎప్పుడు వస్తుందంటే ఒక సంవత్సరం ఏది ఒకరు కూడా ఇంజూర్ కాకుండా ఎవరికి ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా చేస్తేనే అది పాజిటివ్ ఇమేజ్ వస్తుందండి. సో మనం ఆ కోణంలోనే ఈసారి చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది, బైండోర్స్ కండక్ట్ చేయడం జరిగింది, ఎన్ఫోర్స్మెంట్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. సో ఐ హోప్ ఈ సంవత్సరం నుంచి ఈ సంబరం అనే వార్తనే వినిపిస్తుంది, సమరం లేకుండా అని నేను ఆశిస్తున్నానండి. మొత్తం కర్నూలు జిల్లాలో జరుగుతున్నటువంటి బన్నీ ఉత్సవం ప్రశాంతంగా నిర్వహించుకోవాలా, ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా భక్తులు సాంప్రదాయంగా నిర్వహించుకోవాల్సిందిగా జిల్లా పోలీస్ అధికార యంత్రాంగంగా చెబుతున్నాము. అదేవిధంగా ఎవరైతే ఈ ఇనుప చువ్వలు దొరికినటువంటి కర్రలను తీసుకురాకుండా ప్రశాంతంగా దేవరగట్టు ఉత్సవాల్లో పాల్గొనాలా, ఎవరైనా కానీ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటాము. ఇప్పటికే అనేక మందిని బైండ్ ఓవర్ చేశాము. రింగులు దొడిగిన కట్టెలను తీసుకురాకుండా బన్నీ ఉత్సవాల్ని ప్రశాంతంగా నిర్వహించుకోవాలని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ చెబుతున్నారు. ఇది బన్నీ ఉత్సవానికి సంబంధించిన తాజా పరిస్థితి. కెమెరామెన్ రమేష్తో టీజీ ప్రసాద్, 10 టీవీ, కర్నూలు జిల్లా.